ఆ మన ఆరోగ్యం అన్నది మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ తో కూడుకున్నదే. మన ఫుడ్ ఒక్కటి మార్చుకుంటే మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ గానే వస్తాయి. అయితే చాలా మంది ఈ విషయం తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ చేయడం కానీ, మేము కూడా డాక్టర్ సైతం మేము మందుల గురించి చదివినాం కానీ తన మేము ఎప్పుడు రియలైజ్ అవడం జరిగిందనంటే 95 ఏళ్ల పర్సన్ జీవితంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మందులు వాడలేదు అన్నప్పుడు మాకు రియలైజ్ అయింది. అరే నేను డాక్టర్ చేసి ఆ ఇన్ని రోజులు అంటే ఆ హెల్త్ గురించి ఆలోచిస్తున్నాము, ఎప్పుడు మందులు వాడడమే ఆలోచిస్తున్నాం తప్పించి ఈయన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. 95 ఏండ్లు నాకంటే యాక్టివ్గా ఉన్నాడు 90 ఏండ్లలో అని తెలిసినప్పుడు, అరే ఇది కాదు ఇంకోటి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏదో ఒకటి ఉంది, దానిలో బలమైన రీజన్స్ ఉన్నాయి, అందుకనే ఇవి మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని చెప్పేసి మేము 10 ఏండ్ల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా మేము 10 ఏండ్ల నుంచి మందులు వాడలేదు, సెల్ఫ్గా కూడా మందులు వాడలేదు, టాబ్లెట్స్ వాడలేదు. ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా మందులు లేకుండా అన్ని రోగాలు కూడా నయం చేయబడుతుంది. అయితే మరి ఏం చేస్తున్నామంటే మనము సింపుల్గా ఆలోచిస్తే మనకి సొల్యూషన్స్ దొరుకుతాయి. మనము సైన్స్ని కాంట్రడిక్ట్ చేయడం కాదు. ఈరోజు మనకంటే ఎన్ని వందల రేట్లు వేల రేట్లలో ఉన్న జంతువులు, ఏ ఒక్క జంతువు కూడా మందులు తీసుకోవట్లేదు హెల్త్ గురించి. ఒక మనిషి ఇంటెలిజెంట్ మనిషి తప్పించి వేరే పశువు ఒక్కటి కూడా హెల్త్ గురించి మందులు తీసుకోవట్లేదు. ఎందుకనంటే వాటికి తెలుస్తుంది ఈరోజు నేను ఏం తిన్నా, నాకు నేను ఏం చేసుకోవాలా ఆరోగ్యం గురించి. కానీ తెలివైన మనిషికి మాత్రం అర్థమవుతలేదు, నేను ఎన్ని రకాలుగా విషయాలు తీసుకుంటున్నా ఈ విషయం నుంచి నా ఆరోగ్యం ఎంత క్షీణం అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. అది గ్రహిస్తుంది పశువు. ఈరోజు ఏదైనా తిన్నది అంటే అది ఆ రోజు ఉపవాసం ఉంటుంది, నెక్స్ట్ డే హెల్తీగా అయిపోయి ఎన్ని రకాలుగా ఫుడ్స్ పెట్టినా కూడా తినకుండా ఆరోగ్యాన్ని బాగా ఉపవాసంతో చేసుకొని మళ్ళీ హెల్తీగా అయి మళ్ళీ జీవనం సాగిస్తాం. అయితే మరి ఈరోజు మన చిన్న పిల్లలు ఆటిజం చిల్డ్రన్స్, ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు 1,00,000కి ఒక ఆటిజం చైల్డ్ అంటే బుద్ధి మాంద్యమైన పిల్లలు ఉన్నారు అని చెప్పి మేము చదివాం. కానీ ఈరోజు ప్రతి 20-30 మంది ఆడపిల్లలు డెలివరీస్ అయితే ఒక బుద్ధి మాంద్యం చైల్డ్ మనం చూస్తా ఉన్నాం. మనం అల్టిమేట్ గా లైఫ్ గోల్ ఏంటి అని అంటే మనకు తెలుసు. మనం ఏదైనా రోగం వచ్చి మనం చనిపోయినా కూడా మన పిల్లలు భవిష్యత్తు ఆరోగ్యం ఇవన్నీ మంచిగా ఉండాలని మనం ఆలోచిస్తాం. కానీ మనం మన మన పరిస్థితిని బట్టి ఈ ఆలోచన అంతా డిఫరెంట్ గా వెళ్తా ఉంది. దీన్ని ఎవరి మన సెటరైజ్ చేసుకోవాలి అని అంటే ఎవరో వచ్చి మనల్ని బాగు చేయడానికి ఎవరు రారు. దీన్ని అంతా మనంతకు మనము బాగు చేసుకుంటూ మనం కరెక్షన్ చేసుకుంటూ పోతేనే అవుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఇంతకుముందు చెప్పిన విధంగా మనం ఎంత పొల్యూషన్స్ లో ఉన్నామని తెలిసిన తర్వాత ఇప్పుడు మనం మనుషులుగా ఉండొద్దు, పిచ్చోళ్ళ మాదిరిగా పని చేస్తేనే ఇంకా నెక్స్ట్ జీవనం అనేది మంచిగా సాగుతుంది. లేకపోతే అందరికీ క్వశ్చన్ మార్క్. ఇంకా భూమికి కూడా సహనం కోల్పోయింది. కరెక్ట్ ఇదే విధంగా మనం సాగిస్తే నెక్స్ట్ ఒక 15 years తర్వాత భూమి కూడా చెప్తుంది, నైనా నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక నేను సెలవు తీసుకుంటున్నా, నువ్వు కూడా సెలవు తీసుకో అని చెప్పేస్తారు. అంటే బయోడైవర్సిటీ ఇంకా అంత దిగజారిపోయింది. గత 50 ఏళ్ళలో 70% బయోడైవర్సిటీ మనం కోల్పోయినాం. ఎట్లా అంటే రియల్ ఎస్టేట్ కానీ, కెమికల్స్ కానీ, మనం విచ్చలపెట్టిగా వాడడం కానీ. ఈ రోజు మనం చాలా ప్రదేశాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. పంజాబ్ ఒకప్పుడు రైస్ లో ఉన్నత స్థానం పొందిన స్టేట్. ఈ రోజు అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ వరల్డ్ లో నెంబర్ 1 క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కడైనా ఉన్నారని అంటే పంజాబ్ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. పంజాబ్ లో ఒక ట్రైన్ ని కూడా క్యాన్సర్ ట్రైన్ అని చెప్పి పిలుస్తా ఉన్నారు. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని బ్యాక్ వస్తా ఉన్నారు. మరి ఇవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత కూడా మనకు రియలైజేషన్ అనేది రావాలా కదా. ఏదో ఇక డీఎండి వచ్చిన కలెక్టర్ మేడం వచ్చిన ఇంకెవరో వచ్చిన మన జీవితాలన్నీ బాగుపడతాయంటే కాదు. చిన్న మనం ఒక్కొక్క రోజు ప్రాక్టికల్ గా కొంచెం మనకుంటే 10 acres లో 1 ఎకరా తీసుకొని దాన్ని మందులు లేకుండా చేసి మనం పెద్దవాళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఏమేమి చేసింది ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ వెళ్తే మనకి సొల్యూషన్స్ అనేవి చాలా కనిపిస్తాయి. ఎప్పుడు మేము పార్షల్ గా మాకు టైం దొరకక వ్యవసాయానికి వెళ్ళి మేము ఎన్నో విధాలుగా సొల్యూషన్స్ నేర్చుకోగలుగుతున్నాం.
అటువంటిది మీరు ఫుల్ టైం ఉంటున్నారు కాబట్టి మీరు ఇంకా మాకంటే ఎక్కువ యూనిక్ గా కూడా చేసుకోవచ్చు, అవునా కదా? సో ఇటువంటివన్నీ విషయాలు మీరు చాలా చాలా తెలుసుకొని ఇంకా అందరికీ స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ ఇచ్చిన అవకాశానికి ఆ, అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ జీవితంలో మొత్తం 25 ఎకరాల గడ్డిని తింటదంట. అయితే మరి 25 ఎకరాల గడ్డిని తింటుంది అని అంటే అది మరి ఒక జీవిత కాలంలో ఎంత భూమిని సారవంతం చేస్తుంది అని అంటే 250 ఎకరాల వరకు చేస్తుంది. పోనీ మరి జీవితం ఉన్నంత వరకే, జీవితం పోయిన తర్వాత కూడా 250 ఎకరాల వరకు అది సాగు చేసే ఏర్పాటు ఉందట ఆవులో. ఎట్లా అనంటే గోగంగా జల్ అని చెప్పి మనం ఆవుని అంటే చనిపోయిన తర్వాత ఒక హౌస్ లో అట్లా వేసేసి దాని వెయిట్ అంతా బెల్లం కానీ ఆవు పేడ కానీ యూరిన్ కానీ ఇవన్నీ వేస్తే ఒక 6 నెలలు మూసి పెట్టిన తర్వాత గోగంగా జల్ అని తయారవుతుందట. అది ఒక 3 లీటర్ ఒక ఎకరానికి మొత్తం ఎకరాన్ని మొత్తం మంచిగా ఎరువులు వేసిన విధంగా తయారు చేసే విధంగా ఆ సొల్యూషన్ అనేది గంగాజల్ అనేది ఉపయోగపడుతుందట. అంటే ఇంత యూనిక్ ప్రాపర్టీస్ మనకి ఈ ఆవులో ఉన్నాయి. కాకపోతే విషాదకరమైన న్యూస్ ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 130 కోట్ల ఆవులు ఉంటాయి, ఇప్పుడు జనాభా 140 కోట్లు అయింది. కానీ ఆవులు మాత్రం ఎన్ని ఉన్నాయనేది మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? జస్ట్ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా వాటి కౌంట్ గురించి పట్టించుకుంటలేము, ఎందుకంటే ఆవులే కదా పశువులు కదా అని అనుకుంటున్నాం. మనం ఇక హ్యూమన్స్ చాలా తెలివిగల వాళ్ళం అని మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు 19 కోట్లు కూడా లేవు. 19 కోట్లు రోజు 1 లక్షకు పైగా ఆవులు స్లాటర్ హౌసెస్ కి వెళ్తున్నాయి. దానికి అంతటి కారణం మనం కూడా అందరం నాన్ వెజ్ తినడము, నాన్ వెజ్ అంటే బలము ఇవన్నీ అనుకొని వెళ్తా ఉన్నాం. కాబట్టి మనకి ఏది డిమాండ్ ఉంటే సప్లై వాళ్ళు తెచ్చుకుంటా ఉంటారు. ఇక దానిలో ఏది దొరకకుండా ఏదో ఒకటి కలిపేసి మనకి ఇవన్నీ ఇస్తూ ఉంటారు. సో నాన్ వెజిటేరియన్స్ కూడా ఇది ఒక పెద్ద వార్నింగ్. ఈ విధంగా మనకు తెలియకుండా మనల్ని మనమే చంపుకుంటున్నాం. మనము ఎన్విరాన్మెంట్ పైన మనము ఏ మనిషి అయినా కూడా ఒక సెకండ్ ఈ ఎన్విరాన్మెంట్ పైన నేను డిపెండ్ లేను అనే పర్సన్ ఎవరు లేరు, అవునా కదా? మనము గాలి లేకుండా 1 నిమిషం 2 నిమిషాలు ఉండగలుగుతామా? మరి ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మనము చాలా మంది ఇక్కడ రైతు సోదరులే ఉన్నారు, కానీ నిజంగా పట్టణాల్లోకి వెళ్తే చెట్లు పుట్టలు కూడా చూడని వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ఏసీ లైఫ్ లోనే బతికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు కూడా చెట్ల గురించి ఆలోచించే వాళ్ళు లేరు, అవునా కదా? మరి ఈ విధంగా ఉంటే మరి ఒక్క క్షణం కూడా మనం డిపెండ్ కాకుండా ఉండని వ్యవస్థ మనకు అక్కడ ఉంది. దాని గురించి మనం ఏమైనా చెయ్యాలి అని చెప్పి ఆలోచించకుండా ఉంటే మరి ఎంతమందికని ఈ నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది, ఎంతమందికని సప్లై చేస్తూ ఉంటది, ఎంతమందికి కంపెన్సేట్ చేసుకుంటూ ఉంటది. దానికి కూడా సహనం అనేది ఉంటది కదా. ఎంతవరకు ఉండాలా? మనం అంతా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పోతున్నాం, భూమిని చంపుకుంటూ పోతున్నాం, ఎరువులు వేసుకుంటూ ఇంకా నాశనం చేసుకుంటూ పోతున్నాం, మనల్ని అనారోగ్యంగా చేసుకుంటా ఉన్నాం. ఇంకా పిల్లల విషయం గురించి ఆలోచిస్తే ఇంకా మీకు నిద్ర కూడా రాదు. మేము ఎప్పటి నుంచో నిద్ర బంద్ చేసినాము, ఇక మీకు కూడా నిద్ర రాదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇక ఏదో బీపీ షుగర్ ఉంటే మనం ఒకరిమే చస్తాం, అవునా కదా? కరోనా వస్తే మనం ఒకరిమే చేస్తాం. కానీ మనం చేస్తున్న ఈ మన పనుల వల్ల, మన కెమికల్ యూజెస్ వల్ల, మనం వాడుతున్న విచ్చలవిడి కెమికల్స్ యూసేజ్ వల్ల మనం ఈరోజు ఎటువంటి దారుణమైన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నామంటే, ఆటిజం అని విన్నారా? బుద్ధి మాంద్యం గల పిల్లవాళ్ళు. మనము ప్రతి ఒక్క 20 మంది పిల్లలకి 20 మంది డెలివరీస్ కి ఒక ఆటిజం చైల్డ్ అంటే బుద్ధి మాంద్యం గల పిల్లవాళ్ళు పుడుతున్నారు.
ఒకప్పుడు మేము ఎంబీబీఎస్ ఇవన్నీ చదివేటప్పుడు ఈ పిల్లలు ఎక్కడో ఎక్కడో అరుదుగా కనిపిస్తుండే, మేము రేరుగా కాలేజీలో చూస్తుంటే. కానీ ఇప్పుడు ప్రతి ఊర్లో ఈ పిల్లలు లేకుండా ఒక్క విలేజ్ కూడా లేదు. మీకు కూడా నేను చెప్తున్నప్పుడు మీకు కూడా అవగాహన కదిలి ఉంటుంది, తెలిసి ఉంటుంది, అవునా కదా? ప్రతి విలేజ్ లో ఇటువంటి పిల్లలు ఉన్నారు. మరి ఈ పిల్లలంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు ఆలోచించాలా? ఒక డాక్టర్, ఒక డీమెడిచోనే ఆలోచించాలా? అందుకని మేము వ్యవసాయం చేస్తున్నాం. న్యాచురల్ ఫార్మింగ్ లో మనకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఒక మంచి ఫుడ్ తీసుకోవడం ఒక్కటి చేస్తే చాలు మన జీవితంలో. మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సర్కిల్ వస్తుంటుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతూ ఉంటుంది, మంచి జెనెటిక్ అప్గ్రేడేషన్ అయిన పిల్లల్ని కూడా మన సంతతికి తీసుకురావచ్చు, నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేయొచ్చు. ఇట్లా చాలా చాలా ఉపయోగాలు ఉన్న పద్ధతి ఏంటి అని అంటే ఈ న్యాచురల్ ఫార్మ్. మరి ఇటువంటి న్యాచురల్ ఫార్మింగ్ ని వాళ్ళు ఈ వేల సంవత్సరాల నుంచి కాపాడుతూ, ఇంతకుముందు అమ్మగారు చెప్పారు కదా, సీడ్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాటిని జెనెటిక్ అప్గ్రేడేషన్ చేస్తూ 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 యూనిక్ సీడ్స్ తయారు చేసి వాళ్ళు మనకి ఇచ్చిపోతే మనం ఏం చేసినాం? 1,00,000 సీడ్స్, 1,00,000 వడ్లు మన దగ్గర వెరైటీ వడ్లు ఉంటే ఈరోజు 5,000 వెరైటీలు కూడా మన దగ్గర లేవు. ఎక్కడో ఒక దగ్గర పిచ్చోళ్ళు ఏది వెస్ట్ బెంగాల్లో దేవ్జీ అనే ఒక పర్సన్ 2,000 సీడ్స్ ని కాపాడుతున్నాడు గత 40 ఏళ్ళ నుంచి. ఒక్కొక్క సీడ్ యునిక్ ప్రాపర్టీ. ఒకటి ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేస్తే, ఒకటి అనిమియాకి, కొంతమంది చిన్న పిల్లలకి మంచి పోషకాలు ఇచ్చే మైసూర్ మల్లిక అని చెప్పేసి ఇటువంటివన్నీ ఎన్నో రకాల సీడ్స్ కూడా దానిలో ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఈ రోజు సైంటిస్ట్ డెవలప్ చేస్తేనే ఇవి మంచి సీడ్ అనుకుంటున్నాం. మన వాళ్ళు ఇచ్చిపోయిన సీడ్స్ అని ఇవన్నీ వేస్ట్ విత్తనాలు, వాళ్ళు తెలియక మూర్ఖులుగా మనకి ఇక్కడ పడేసిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజు అవన్నీ సీడ్స్ అన్ని తీసుకొని సైంటిస్ట్ ఇంకా రీసెర్చ్ చేస్తా ఉన్నారు. అటువంటి పోషకాలు ఉండే సీడ్స్ మళ్ళీ ఇంకా దొరకట్లేదు. ఈ విధంగా మనము తినే ఆహారంలో కూడా ఈ రోజు మనం క్యాల్కులేట్ చేస్తే సైంటిస్టులు మనకి చెప్పే విధానం ఏంటి అని అంటే, మనం తినే ప్లేట్ లో కూడా 70% న్యూట్రియంట్ వాల్యూస్ మనం కోల్పోయామంట గత 30-40 సంవత్సరాలు. అంటే మనం తినే ఫుడ్ మనం అనుకుంటున్నాం చాలా ఆరోగ్యకరమైంది, ఫుల్ తిన్నాం, కడుపు నిండా తిన్నాం అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ దానిలో 70% పోషకాలు లేవు అని చెప్తున్నారు. మరి 70% పోషకాలు ఎక్కడ పోయినాయి? ఒకప్పుడు మనం అనుకుంటుంటే కదా, ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుండే, అవునా కదా? ఒక సామెత ఉంది కదా. మరి ఈ రోజు ఒక్క యాపిల్ కాదు, ఒక 10 యాపిల్ తిన్నా కూడా నువ్వు రోజు డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. రోజు డాక్టర్ని చూడకుండా మనం ఉండలేని పరిస్థితి వస్తుంది. ఎందుకు అని అంటే మరి ఈ పోషకాలన్నీ దానిలో లేవు. మరి ఈ పోషకాలన్నీ ఎక్కడ పోయినా అంటే మనకు తెలుసు కదా, మనం విచ్చలవిడిగా వాడుతున్న కెమికల్స్ కానీ, ఈ కెమికల్స్ నుంచి లోన ఉండే మైక్రోబ్స్ కానీ, నట్టలు కానీ, వానపాములు కానీ, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా నాశనం అయిపోయాయి. ఇవన్నీ నాశనం అయిపోయి వాటికి కావాల్సిన పోషకాలు, చెట్టుకు కావాల్సిన పోషకాలన్నీ లేకుండా మనం ఇంకా ఎరువులు అవి అన్నీ వేసుకుంటూ పోతా ఉన్నాం. సో నిజంగా రోగాలు రావడానికి ఇవన్నీ కూడా కారణాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనము ఈ కెమికల్స్ యూజ్ చేయడమే కాకుండా బయోడైవర్సిటీ తగ్గించుకోవడము, ఇంకా మనము వచ్చిన ఫుడ్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని తీసుకొని పోయి అల్యూమినియం పాత్రల్లో వండడం, దాన్ని మళ్ళీ స్టోర్ చేసి మళ్ళీ 2-3 రోజుల తర్వాత తినడం, ఇట్లా ఎన్నో రకాలుగా మనము పోషకాలే లేవు అని అంటే దాన్ని ఫ్రై చేసి, డీప్ ఫ్రై చేసి, ఇంకా రకరకాలుగా ఇంకా కెమికల్స్ వాడి, ప్రిజర్వేటర్స్ వాడి ఈ విధంగా వాడుతా ఉన్నాం. సో మనము ఈ రోజు రోగాలు లేని పరిస్థితి, మనము తప్పించుకునే పరిస్థితి లేకుండా తయారైపోయింది. అయితే మరి దీనికి ఇవన్నిటికీ ఏమైనా మార్గాలు ఉన్నాయా అంటే, మరి మార్గాలు ఎవరో ఆలోచించి మనకి సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. మనం మార్గాలు తెలుసుకొని
ఇవన్నీ పాటించుకుంటూ వెళ్తే మనకు నిజంగా సొల్యూషన్స్ అనేవి వస్తాయి. ఆ విధంగా నేను ఒక గత 10 సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేసి నేను మందులు లేకుండా ఇన్ని రోజులు గడపగలిగిన. ఇక ముందు కూడా మందులు వాడలేనని నమ్మకంగా చెప్పగలుగుతున్నా. చాలా మందికి తెలుసు మనం ఎంత సంపాదించినా చాలా మనము ఈ సంపాదన మొత్తం కలిపి ఇంకా వడ్డీతో సహా హాస్పిటల్స్ పెడతా ఉన్నాం. ఈరోజు మా హాస్పిటల్స్ కి వచ్చినా కూడా చూస్తా ఉన్నాం, వాళ్ళు ఎంతో కష్టంగా చిన్న టెస్టులు రాసినా కూడా, సార్ ఆల్రెడీ నేను వేరే హాస్పిటల్కి పోయినా అక్కడ నా డబ్బులు ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా. ఆ ప్రాబ్లం చూస్తే చిన్న ప్రాబ్లమే ఉంటది, అసిడిటీ ప్రాబ్లం. ఎందుకు వస్తుంది? బయట ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ తినడంతో అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. అయితే మరి వీటన్నిటికి సొల్యూషన్ ఏంటి అంటే, జస్ట్ జంక్ ఫుడ్ బంద్ చేసి ఏవో న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ ఏమైనా తీసుకున్నా కూడా తగ్గిపోతుంది. అవన్నీ లేకున్నా ఉపవాసం ఉన్నా తగ్గిపోతుంది. దానికి మళ్ళీ ఇంకో డాక్టర్ ఒక దగ్గర సొల్యూషన్ దొరకలేదని చెప్పి ఇంకో 10 మంది డాక్టర్లను మార్చేసి ఆయన చెప్పిన మందులు, ఈయన చెప్పిన మందులు, అవే నచ్చలేదని ఇంకో మందులు, ఇవన్నీ వాడుకుంటే శరీరాన్ని ఇంకా ఆల్రెడీ కెమికలైజ్ అయిన శరీరాన్ని కూడా ఇంకా దాన్ని నరకయాత్ర అంటారు కదా, అటువంటి నరకయాత్రలో మనము జీవన విధానాన్ని సాగిస్తాం. అట్లా ఈ విధంగా మనం చిన్న సొల్యూషన్స్ కూడా మనం మన బ్రెయిన్ తో, మన సెన్సెస్ తో యూజ్ చేసి చూస్తలేము. అట్లా చూస్తే మనకు చాలా సొల్యూషన్స్ మనకే అర్థమైపోతాయి. ఉదాహరణకు మనకు పెద్దలు, ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా? మరి అంత మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం తిన్నారనేది కూడా ఆలోచించాల్సిన బాధ్యత మనది. మరి వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నారో మనం కూడా అదే ఆరోగ్యంగా మనం సంపాదించుకోవచ్చు, ఉండొచ్చు కూడా. కానీ మనము వాళ్ళు పాటిస్తున్న పద్ధతులు మాత్రం మనం పాటించకుండా మిగతా అన్ని అన్నెసరీ థింగ్స్ అన్ని పాటిస్తా ఉన్నాం. సో ఇప్పుడే మన కలెక్టర్ గారు విచ్చేస్తున్నట్టున్నారు. ఎవరన్నారు? అయితే రైతు సోదరులందరికీ చిన్న మనవి, అందరూ ఆకలిగా ఉన్నాం కాబట్టి ఒకసారి మనం అంతా భోజనం చేసి వచ్చి మళ్ళీ మేడం ప్రసంగం ఖచ్చితంగా మనం వినాలి. ఆమె కూడా ఈ బాగా అవగాహన ఉన్నది. మరి మాట్లాడినాక పోతామంటారా లేకపోతే భోజనం పోదామంటారా? ఒకసారి ఇప్పుడు గుడ్ మార్నింగ్, వెల్కమ్. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక గారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాం. వారికి మేము మొన్న పోయినప్పుడు వారు ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల, మార్కెటింగ్ పట్ల మాతో చాలా చక్కగా వారు మాట్లాడినారు, మాకు సజెషన్ కూడా ఇచ్చినారు. సరే మేడం, మేము ఆ విధంగా ఇప్పుడు వారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనమంతా అదృష్టవంతంగా భావిస్తూ వారిని వేదికపై కూర్చోవాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు అంటే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎంత టైం ఇప్పుడు బట్టి కేవలం షెడ్యూల్ చేసుకుంటాం. మన కలెక్టర్ గారి మాట్లాడే